ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే భర్తలారా. నిన్న భార్యలకు విధుల గురించి చెప్పడం జరిగింది. ఇవాళ భర్త యొక్క విధులు ఏంటో మనం తెలుసుకుందాం. మనం ప్రార్థన చేసుకోవాలి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. సత్యమైన సంగతులు బైబిల్ మాకు మార్గదర్శిగా ఉండి మమ్మల్ని మంచి మార్గం నడిపిస్తుంది కనుక నాయన, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటారో తండ్రి, వారు నీకు ఇష్టలుగా ఉంటారు, నిత్య జీవానికి వారసులుగా ఉంటారు, నీ ప్రేమను పొందుతూ ఉంటారు తండ్రి. వాక్యమని అద్దంలో మమ్మల్ని మేము చూసుకుని సరిచేసుకోవాలి ప్రభు. అప్పుడే మా జీవితాలు బాగుంటాయి కనుక ప్రతి ఒక్కరి జీవితం వెలుగుగా ఉండటానికి వాక్యం సహాయపడేలా చేయమని వినయపూర్వకంగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే భర్తలారా. భర్తలకు దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తాడు? బైబిల్లో భర్తల గురించి ఏమని తెలియజేస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28, 29 వచనాలు కనుక మనం చూసినట్లయితే, క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే భార్యని సంరక్షించాలని చెప్తున్నాడు. క్రైస్తవ వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా భార్యను సంరక్షించాలి. ఎందుకంటే తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి వచ్చేస్తుంది, అన్నదమ్ములు విడిచిపెట్టి వచ్చేస్తుంది, అక్క చెల్లెల్ని విడిచిపెట్టి వచ్చేస్తుంది, తన పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం, బంధువులు, స్నేహితులు అందరినీ విడిచిపెట్టేస్తుంది. తన సర్వస్వము కూడా భర్త అనుకుంటుందండి. కనుక అందరినీ విడిచిపెట్టి వచ్చేస్తుంది కనుక దేవుడు భార్యని సాటైన సహాయంగా చేశాడు గనక, భార్య తనలోంచి తీయబడింది గనక తన సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తామో, మన శరీరానికి ఏదైనా గాయమైతే మనం వెంటనే దాన్ని కట్టుకుంటాం, బాధ వస్తే వైద్యం చేయించుకుంటూ ఉంటాం మనం. అదేవిధంగా ఒక్కసారి నీతో వివాహం జరిగిన స్త్రీని, సమస్తము నీవే అనుకుంటున్న స్త్రీని నువ్వేం చేయాలంటే ఆఖరి వరకు కూడా సంరక్షిస్తూ ఉండాలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. మధ్యలో ఎటువంటి విభేదాలు లేకుండా, ఎటువంటి గొడవలకి తావివ్వకుండా, క్రీస్తు చేత బంధింపబడి, ఇద్దరూ కూడా క్రీస్తు చేత బంధింపబడి, వాక్యం చేత బంధింపబడి, వాక్యం ఏమైతే చెబుతుందో ఆ ప్రకారంగా జీవిస్తూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరణం తప్ప వారిద్దరిని ఏది కూడా విడదీయకూడదండి. ఒక్కసారి వివాహం జరిగిన తర్వాత వారిద్దరిని మరణం తప్ప ఇంకేది కూడా విడదీయకూడదండి. అంత పటిష్టంగా ఉండాలని చెప్పి దేవుడు, అందుకే వివాహం అన్ని విషయంలోనూ ఘనమైందని చెప్పాడు దేవుడు. ఆ ఘనమైన వివాహాన్ని వేళ చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్వీర్యం చేసేస్తున్నారు. తాళి కట్టినంతసేపు ఉండలేదని విడిపోవటానికి. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా? లేఖనానుసారంగా వారు జీవించలేకపోవటం వల్ల. గనుక వివాహం చేసుకున్న తన సమస్తాన్ని విడిచిపెట్టి వస్తుంది గనుక తన సొంత శరీరంగా చూసుకోవాలి. ఆఖరి వరకు కూడా భార్యను సంరక్షించాలి. ఎందుకంటే క్రీస్తు సంఘము కొరకు తను తాను ఎలాగైతే అర్పించుకున్నాడో, సంఘాన్ని ఎలాగైతే పవిత్రపరిచాడో, ముడతా కళంకము లేకుండా చేశాడో, సంసార జీవితంలో భార్యాభర్తలు కూడా అలాగే ఉండాలని, భార్యను క్రీస్తు సంఘాన్ని ఎలాగైతే సంరక్షిస్తూ ఉన్నాడో, మన సంఘం అనేకసార్లు తప్పులు చేస్తుంటాం మనం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నిసార్లు క్షమించుంటాడు మనల్ని. అదేవిధంగా మనము కూడా ఉండి మొదటి పాయింట్ ఏంటంటే భార్యను సంరక్షించాలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది.
రెండవ పాయింట్ చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే భార్యకు భర్త శిరస్సుగా ఉండాలండి. ఇప్పుడు చూడండి, శరీరం ఉంది, శరీరం పైన తల ఉంది. ఈ తలే మాట్లాడుతుంది, ఈ తలే చూస్తుంది, ఈ తలలో ఉన్న చెవులే వింటున్నాయి. గమనించండి, శరీరంలో ఏ భాగం పనిచేయాలన్నా సరే ఆ శిరస్సులో ఉన్న మెదడు సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. కనుక భార్యకి ఎప్పుడు కూడా భర్త అటువంటి శిరస్సుగా ఉండాలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తు, అలాగనే భార్యకు శిరస్సు పురుషుడు గనుక ఆ విధంగా ఉండాలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. ఇంకా 3వ పాయింట్ ఏంటంటే సామెతల గ్రంథం 31:8 చూసినట్లయితే ఆమె చేస్తున్న పనులను ప్రశంసించాలండి. ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకూడదు, ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అలా ఎంకరేజ్ చేస్తున్నప్పుడే ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. డిస్కరేజ్ చేయకూడదండి ఎప్పుడు కూడా. అందుకే సామెతల గ్రంథంలో 31 చూసినట్లయితే ఒక నిజమైన క్రైస్తవ గృహిణి ఎలాగైతే ఉండాలో ఆ అధ్యాయం మొత్తం మనకు తెలియజేస్తూ ఉంటుంది. గౌనుల యొద్ద ఆమెను కొనియాడుతారని ఉందండి. అంటే ప్రశంసిస్తారు. ఎందుకు ప్రశంసిస్తారు? తను చేసిన పనిని బట్టి, తన కుటుంబాన్ని చూసుకుంటున్న విధానాన్ని బట్టి, సంఘంలో తన బాధ్యతను బట్టి, ఇతరులకు మేలు చేయటాన్ని బట్టి. షునేమీరాలు చూడండి ఎంత ఘనత పొందింది. లూదియా చూడండి అపోస్తలుడైన పౌలు గారిని ఎలాగైతే ఆదరించింది, అకుల ప్రిస్కిల్లాలు ఎలాగైతే ఉన్నారో చూడండి. ఇటువంటి వారిగా ఉండాలని లేఖనం తెలియజేస్తూ ఆమెను ఎక్కువగా ప్రశంసిస్తూ ఉండాలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. ఇంకా 4వ పాయింట్ ఏంటంటే ఎఫెసీ 5:27 సంఘం కొరకు క్రీస్తు తను తాను అర్పించుకున్నాడు కదా, అలాగనే భార్య కొరకు కూడా తను తాను అర్పించుకోవాలండి. దానికి ఏం చెయ్యాలన్నా కూడా వెనకాడకూడదండి. చాలామంది ఇప్పుడు సెల్ఫిష్గా తన గురించి తను ఆలోచించుకుంటూ ఉంటారు. అలా ఉండకూడదండి ఎప్పుడు కూడా. క్రీస్తు అయితే సంఘం కొరకు ప్రాణం ఇచ్చేసాడండి. అదేవిధంగా భార్య కొరకు కూడా తను ఏదైనా సరే చేసేవాడిగా ఉండాలి. ఇంకా సామెతలకు 5వ పాయింట్, సామెతల గ్రంథం 5:18 కనుక చూసినట్లయితే భార్యను ఎప్పుడు సంతోష పెడుతూనే ఉండాలండి. ఎప్పుడు కూడా నిరంతరము కూడా సంతోష పెడుతూనే ఉండాలి తప్ప బాధ పెడుతూ ఉండకూడదండి. బాధ పెట్టకూడదు కూడా. అలా బాధ పెడితే దేవుడు, ఎందుకంటే బలహీనుల పక్షాన్ని దేవుడు ఉంటాడు. మలకీలో చెప్తున్నాడండి. అందుకే చూసినట్లయితే పేతురు గారు చెప్తున్నారు, బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానంతో కాపురం చేయమంటున్నాడు. ఘటం అంటే కొండ పగిలిపోతూ ఉంటుందండి, మట్టి ఘటం కనుక అలా కాకుండా ఆ పగిలిపోకుండా ఎలాగైతే ఆ ఘటాన్ని మనం కాపాడుకుంటూ ఉంటామో అలాగనే నిత్యము కూడా భార్యను సంతోష పెడుతూ ఉండాలని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుందండి. డిస్కరేజ్ చేయకూడదు ఎప్పుడు కూడా. కుటుంబంలో కలహాలు వస్తుంటాయి కానీ సరిచేసుకుంటుండాలి అలాంటి వాటిని పెద్ద చేసుకోకూడదండి ఎప్పుడు కూడా. అక్కడితో ఆపేసుకోవాలండి వాటిని. అప్పుడు వారి జీవితాలు సంతోషంగా ఉంటాయండి, ఆదర్శవంతంగా ఉంటూ ఉంటాయండి అని. అలా పేతురు రాసిన మొదటి పత్రిక 3:7 చూసినట్లయితే, నేను వాక్యం చదవట్లేదు, క్లుప్తంగా చెప్తున్నాను మీకు. గౌరవించాలి, ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండాలి. డిస్కరేజ్ మనం ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాం మనం, ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగేది ఇది. కానీ దేవలేఖనం ఎప్పుడు కూడా గౌరవించాలని చెప్తుందండి. ఇంకా సామెతలు 5:15 చూసినట్లయితే చాలా నీట్గా వివరించాడు. అక్కడ ఆమె ఫలించు దుప్పి అని మాట్లాడుతున్నాడండి. అంటే ఒక దుప్పి ఎలాగైతే గొంతులు వేస్తూ ఉంటుందో అలాగనే నీ భార్య కూడా ఉండేలా చేయాలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. ఇంకా పరమగీతము 2:10-14 చూసినట్లయితే ఎప్పుడు కూడా మృదువుగానే మాట్లాడాలి, హార్ష్గా మాట్లాడకూడదండి. ఇవన్నీ చెప్తాం కానీ మనం చెయ్యం మనవి. కానీ దైవలేఖనం చెప్తుందండి ఇలాగా పొలైట్గా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చుని ఉందండి. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తూ ఉంటుంది, అగ్నిని రేపదండి. కనుక మృదువుగా మాట్లాడాలి. ఇంకా చూసినట్లయితే 9వ పాయింట్, కుటుంబాన్ని భర్త సక్రమంగా
ఇప్పుడు చూడు, రాజు దేశాన్ని ఎలాగైతే పరిపాలిస్తూ ఉంటాడో భర్త కుటుంబాన్ని, పిల్లల్ని, భార్యను, వారందరినీ కూడా సంరక్షించి చక్కగా పాలించేవాడుగా ఉండాలండి. రాజు చూడండి, ప్రజలందరికీ మేలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా బిడ్డల అక్కర్లు తీర్చుతూ ఉండాలి, భార్య అక్కర్లు తీర్చుతూ ఉండాలి. ఒక మంచి యజమానిగా ఉండాలండి భర్త ఎప్పుడు కూడా. కొంతమంది తప్పించి తిరుగుతూ ఉంటారండి. అలా ఉండకూడదు మనం. భర్త అంటే పోషించాలి, కుటుంబాన్ని పోషించాలి, భార్యను పోషించాలండి, తన విధులు నిర్వర్తించాలండి. దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథంలో తను కూడా తన చేతులతో తన ఇంటి వారికి కావాల్సినంత ఉడికినట్లుగా మనం చూస్తున్నాం. మనం కనుక కుటుంబీయుల భర్త ఎప్పుడు కూడా తన తండ్రిగా, ఒక భర్తగా, కుటుంబ యజమానిగా సంఘంలో తన బాధ్యతలు ఖచ్చితంగా నిర్వర్తించాలని చెప్పి ఆదికాండం 4:16 మనకు తెలియజేస్తుందండి. అబ్రహాము కూడా తన తర్వాత సంతతి వారు కూడా దేవుణ్ణి ఎరుగుతునని నాకు తెలిసిన మాట్లాడుతున్నాడు దేవుడు. నిజమే. అలాగే ఎప్పుడు కూడా పిల్లల్ని దైవ మార్గంలో నడిపించాలి. పిల్లలు చిన్నతనం నుంచి కూడా దేవుని యొక్క వాక్యంలో పెంచాలండి. అలా పెంచినట్లయితే వారు పెద్దవారు ఏం చేద్దామని తిరిగిపోరండి. అబ్రహాం ఇస్సాకు, యాకోబు తన పిల్లలు దేవుడి చేత గొప్పగా దీవించబడ్డారండి. వాళ్ళు నువ్వు కాదు, తర్వాత తరం కూడా విశ్వాసం తొట్టిల్లకుండా ఉండాలి, సత్యంలో తొట్టిల్లకుండా ఉండాలండి. అందుకే మంచి పాలకుడిగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాడు. అలాగనే 10వ పాయింట్ ఏంటంటే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 14:34 చూసినట్లయితే భార్యకు నేర్పించాలండి, వాక్యం నేర్పించాలి, అలాగనే ఎలా ఉండాలో నేర్పించాలి. ఒకవేళ విషయాలు కొన్ని తెలియనప్పుడు దగ్గరుండి నేర్పించాలండి తెలియజేస్తున్నాడు. ఇంకా అసలు సుసలైంది ఏంటంటే, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 14-15 చూసినట్లయితే విశ్వాసఘాతకులు ఉండకూడదండి. ఆమె నీ పెండ్లి భార్య కదా, ఆమెను నువ్వు ఎందుకు విడిచిపెడుతున్నావు అడుగుతున్నాడు అక్కడ. మలాకీ గ్రంథం చూసినట్లయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈవేళ ఆ విడాకులు పెద్ద ఫ్యాషన్ అని చెప్పి అనుకుంటున్నారండి. కానీ దేవుడు అంగీకరించట్లేదన్న విషయాన్ని మర్చిపోతున్నారండి వాళ్ళు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము చూడండి, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నదని గురించి తెలియజేస్తున్నాను. యవ్వన కాలం ముందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అని మాట్లాడుతున్నాడు. ఈవేళ మీ ఇష్టపూర్వకంగా విడిపోతున్నారని చెప్పి ఫ్యాషన్గా స్టైలిష్గా మాట్లాడుతున్నారండి. ఒక్కసారి జత పరచబడిన తర్వాత వివాహ బంధం వాళ్ళు గమ్ముని ఒక పేపర్ని అంటిస్తే ఎలాగైతే ఊడిపోదో ఆఖరి వరకు అలా కలిసి ఉన్నారని చెప్తున్నాను. మా ఇద్దరు ఇష్టపూర్వకంగా విడిపోయామండి, మళ్ళీ నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, అతను ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు. స్టైలిష్ అయిపోయింది కదా. దేవుడు అసహించుకుంటాడు మీలాంటి వాళ్ళని. క్రైస్తవులు ఇటువంటి జరిగితే అసహించుకుంటాడు దేవుడు. వాళ్ళ క్రైస్తవులు కోర్టులు చుట్టూ తిరుగుతారు. సిగ్గు లేదండి వాళ్ళ నిజంగా. అలా వెళ్ళకూడదు మనం. అసలు అది అటువంటి తావు ఇవ్వకూడదండి. తండ్రులు నచ్చ చెప్పాలి, ఇది యెహోవా ఏర్పాటు చేసింది, విడిపోకూడదని చెప్పి తల్లిదండ్రులు చెప్పాలండి. చెప్పట్లేదు ఈ మధ్యకాలంలో. మాట్లాడుతానండి ఇక్కడ. యవ్వన కాలం మందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. ఎందుకు విడిచిపెట్టేస్తున్నావు నీవు? మీ ఇద్దరి మధ్యన దేవుడు ఉంటే ఎందుకు అలా జరుగుద్ది? మీ ఇద్దరి మధ్యన వాక్యం ఉంటే ఎందుకు అలా జరుగుద్ది? వాక్యం లేకపోతే జరుగుతుంది. దేవుడు మీ మధ్య లేకపోతే విడిపోతారు మీరు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదని చెప్పి దైవలేఖనం చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పినప్పుడు ఎందుకు విడిపోతున్నారు మీరు? 3 పేటలతో తెగిపోదు కదా, క్రీస్తు లేకపోతే తెగిపోతుందండి. దేవుడు తెలియజేస్తాడు. దేవుడు ఏర్పాటు చేసిందని మనం అపహాస్యం చేయకూడదండి. నిత్య జీవానికి వారసులుగా మనం ఉండం. మనం ఇంకా మాట్లాడు, కొంచెముగా దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఎలాగూ చేయలేదు. కొంచెం కూడా దైవాత్మ ఉంటే భార్యను విడిచిపెట్టండి, భార్య భర్తను విడిచిపెట్టదండి. దైవాత్మ లేకపోతే జరుగుతుందండి ఇలాగా. ఇంకా 16వ వచనం, భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియ. దేవుడు చెప్తాడు, అసహించుకున్నటువంటి వాళ్ళండి. దేవుడు మీ ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి దేవుడు ఒకటిగా చేస్తే నీ విడిపోతే మళ్ళీ ఇంకొకరు పెళ్లి చేసుకుంటే దేవుడు అసహించుకున్న సంగతి మర్చిపోతే దయచేసి. గనుక విశ్వాసఘాతుకులుగా ఉండకండి. అందుకే 5:31 చూసినట్లయితే ఎఫెసీ ఆఖరి వరకు ఏక శరీరంగా ఉండాలండి. ఎప్పుడు కూడా విడివిడిగా ఉండకూడదండి. దేవుడు అంగీకరించిన విడివిడిగా ఉంటే
ఆఖరి వరకు కూడా ఏక శరీరముగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగనే ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా పొరపాట్లు జరిగితే ప్రార్థన ద్వారా జయించాలని తెలియజేస్తున్నాడు. ఆఖరి పాయింట్ కనుక భర్తలు ఎలా ఉండాలో దైవలేఖనం తెలియజేస్తుంది. కనుక ఈ విధంగా ఉన్నట్లయితే కుటుంబాలు బాగుంటాయి, బిడ్డలు బాగుంటారు, సమాజం బాగుంటుంది, ఒక ఆదర్శవంతమైన కుటుంబం ఉంటుంది. కొన్నేళ్ళ ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. అక్లా ప్రిస్కిల్లాగా, ఋతు బోయజులాగా, సంఘము క్రీస్తులాగా కలిసి ఉండాలని దైవలేఖనం తెలియజేస్తుంది. కనుక ఈ వాక్యాన్ని విని మీరు ఈ విధంగా ఉండండి, మంచి భర్తగా ఉండండి, మంచి తండ్రిగా ఉండండి, దేవునికి ప్రియులుగా ఉండండి. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమున స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇంతవరకు చెప్పండి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తాను. ఈ వాక్యం ద్వారా అనేక మంది సరి చేసుకోవడానికి సహాయపడేలా చేయమని. క్రీస్తు ఎలాగైతే ప్రేమించాడో సంఘాన్ని, ఎన్నిసార్లు అయితే క్షమిస్తున్నాడో భర్త కూడా అదే బాధ్యత కలిగి జీవించేలా చేయమని. అలాగనే తండ్రి తన బాధ్యత సక్రమమైన ప్రార్థన ద్వారా సమస్తాన్ని జయించే శక్తిని తండ్రి కుటుంబాలకు అనుగ్రహించమని యేసు కృష్ణుడు కొంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.